విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి మరికాసేపట్లో తెరపడనుంది. ఆయా గ్రామాల్లో మైకులు మోగబోనున్నాయి. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతున్నా లైట్ తీసుకోవడంపై విమర్శల జడివాన కురుస్తోంది. సేపట్లో ఇటు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రచారానికి తెరపడనుందో అలాగే మైకులు కూడా మోగబోనున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. సురేష్, ఏదైతే మొత్తం 3 విడతల్లో తలపెట్టినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మొదటి విడత ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ముగియనుంది. ప్రస్తుతానికి 5 గంటలకు ఈ ప్రచారం ముగిసిన తర్వాత అక్కడికక్కడ ఎన్నికల కోడ్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పటికే అమలు కానటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఏదైతే ఎన్నికల పోలింగ్ ఫలితాలు వచ్చే వరకు 6 గంటల వరకు కూడా ఇటు మద్యం దుకాణాలు, బెల్ షాపులు కూడా మూసివేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల కోడ్ను ఎక్కడ కూడా అధికార పార్టీ పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో డీజేలు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఎక్కడికక్కడ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఎల్లుండి ఉదయం 7 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అందుకు సంబంధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి మొదటి విడత 189 మండలాల్లో 4,235 గ్రామ పంచాయతీలు, అందులో 56,19,430 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 27,41,070 మంది పురుష ఓటర్లు, 28,78,159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 201 మంది ఇతర ఓటర్లతో పాటు మొదటి విడతలో 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. కౌంటింగ్ మధ్యాహ్నం గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు కూడా సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 2 విడతల పోలింగ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ నెల 14వ తేదీన 2వ విడత, ఈ నెల 17వ తేదీన తుది విడత పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా అధికార పార్టీ పెద్ద మొత్తంలో ఎన్నికల సంఘం కూడా ఇప్పటి వరకు ఎంత మేర నగదు పట్టుకున్నారు, ఎంత మేర మద్యం పట్టుకున్నారు, ఎన్ని కేసులు ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి ఉల్లంఘన కేసులు ఎన్ని ఉన్నాయనే దానిపైన ఇప్పటి వరకు అయితే స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా మొదటి విడతలో ఏకగ్రీవాలు భారీగా జరిగాయి. 4,235 గ్రామ పంచాయతీలకు సంబంధించి 395 ఏకగ్రీవాలు అయినట్టుగా ఇప్పటికే అధికారిక లెక్కలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా ఎన్నికల కోడ్ అమలవుతుందంటూ కూడా ఎన్నికల సంఘం చెప్పింది. మొత్తంగా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొంత మీనమేషాలు లెక్కబెట్టి ఇప్పటికే రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రిజర్వేషన్ల అంశం దాదాపు గత 5-6 నెలల నుంచి కూడా లాక్కొని వస్తుంది. ఇప్పుడు కొంత కోర్టు ఆదేశాలకు లోబడి ఎన్నికలను నిర్వహించేందుకు కూడా సృష్టించిన నేపథ్యంలో 3 విడతల్లో ప్రస్తుతం గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వార్డు మెంబర్ల ఎన్నికలు కూడా ఈ ఎన్నికలను జరపబోతా ఉన్నారు. అంతేకాకుండా ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఎప్పట్లోగా నిర్వహిస్తారని మాత్రం ప్రస్తుతం మరి కాసేపట్లోనే మొదటి విడతకు సంబంధించినటువంటి ప్రచారం ముగుస్తుంది. అక్కడ ఎలాంటి ప్రచారాలు కూడా చేయకూడదు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎక్కడ తనిఖీలు నిర్వహించకుండా ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కనీసం చేయకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా ఎన్నికల సంఘంకు వత్తాసు పలికే విధంగానే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఎన్నికల సంఘాలన్నీ కూడా పూర్తి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ కార్యాలయం కావచ్చు, అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదే పరిస్థితులు సజావుగా జరుగుతాయా, ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయా, వాటిపైన ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటుందనేది మాత్రం ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. అంతేకాకుండా కేవలం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్ స్లిప్పులు కూడా ఇప్పటికే గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. అవి కూడా బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో, రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పంపిణీ చేశారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఎల్లుండి
జరగబోయేటువంటి ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ విధానంలో జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల గుర్తులన్నింటినీ కూడా ఇప్పటికే కేటాయించారు. వారి ప్రచారంలో మొదటి విడతకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అభ్యర్థులు, ఆ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా ప్రచారాలు కూడా నిర్వహించుకున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవడంతో పాలనంతా కూడా కుంటుపడిపోయింది. గ్రామ పంచాయతీలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సెంట్రల్ నుంచి వచ్చేటువంటి గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాకపోవడంతో కొంత పాలనంతా కూడా కుంటుపడినటువంటి పరిస్థితులు గ్రామ పంచాయతీలో కనిపించాయి. ఇప్పుడు ఎట్టకేలకు సరే ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో ఒకవైపు గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కొత్త పాలకవర్గం సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, కొంత అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు పడేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎల్లుండి మొదటి విడత సంబంధించినటువంటి పోలింగ్ అయితే జరగబోతుంది. కిరణ్, ఈ రోజు రేపు ప్రధానం ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు. ప్రధానంగా ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే కొత్త ఒకడకు కాంగ్రెస్ పార్టీ పూనుకుంది, ఏదైతే అర్రాస్ పెట్టి ఏదైతే యాక్షన్ పెట్టి ఏదైతే సర్పంచ్లను ఏకగ్రీవాలకు పూనుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అంతా విచ్చలవిడిగా ఇలా ప్రలోభకు గురి చేసినా కూడా ఈసీ ఇప్పటి వరకు పట్టించుకునే సందర్భం కనబడుతుంది. ఈ రోజు రేపైనా ఇప్పటికైనా ఈసీ ఏమైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం చూసి చూడనట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి నోటిఫికేషన్ విడుదలైన రోజునప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కనీసం అధికారులు కావచ్చు ఎవరు కూడా ఈ ఎన్నికల కోడ్ను అమలు చేసేటువంటి ప్రక్రియను కనీసం ముందు చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కోడ్ను అమల్లో చేసుకొని రావాలంటూ కూడా కోరుతా ఉన్నారు. అంతేకాకుండా ఏకగ్రీవాలకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రలోభాలకు గురి చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ వేలంపాటల ద్వారా పూర్తిగా ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూడా పెద్ద మొత్తంలో కసరత్తు అయితే చేసింది. కొంతమంది ప్రచారాలు అదైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రచారాలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళ వెంటపడి పోలీసులు మైకులు లాక్కోవడం కావచ్చు, వాళ్ళపైన కేసులు బుక్ చేస్తామంటూ కూడా బెదిరింపులు చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. మరికొంత పరిస్థితులు కొంత అధికార పార్టీకి జనం తిరగబడి అటు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో అటు వర్ధనపేట ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కావచ్చు, ఇటు మిగతా జిల్లాల్లో కూడా జరిగేటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా ప్రచారానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు తిరగబడుతున్నటువంటి జనం మనకు కనిపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘంకు సంబంధించి అటు మతపరంగా ఓట్లు అడగకూడదు, అంతేకాకుండా ప్రలోభాలకు గురి చేయదనే ఒక నిబంధన ఎన్నికల కోడ్ చెప్తున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం వీటిని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార పార్టీకి సంబంధించి తమ చర్యలు ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా సూచిస్తోంది. గ్రామాల్లో కూడా పెద్ద మొత్తంలో భయభ్రాంతులకు బెదిరింపులకు గురి చేస్తూ ఈ ముందస్తు చర్యలు కూడా కనీసం తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో అధికార పార్టీకి సంబంధించి వాళ్ళ కట్టడి చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రస్తుతం కోరుకుంటుంది. ఎన్నికలు రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మొదటి విడత 4235 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు అయితే ప్రస్తుతం జరగబోతా ఉన్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.